ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి నేను ఎక్కువగా యూజ్ చేసే 3 ఫ్రీ ఏఐ ఇమేజ్ జనరేటర్స్ గురించి చెప్తున్నాను. ఇవి నా వరకు అయితే నాకు బాగా నచ్చినాయి. వీటికన్నా ఇంకేమైనా ఫ్రీ మంచి ఇమేజ్ జనరేటర్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి, అందరికి యూస్ఫుల్ అవుద్ది. ఈ 3 ఇమేజ్ జనరేటర్స్ లో సేమ్ ప్రాంప్ట్ ఇచ్చి 3 ఆటల్లో ఫస్ట్ థంబ్నైల్స్ క్రియేట్ చేద్దాం. ఎందులో బాగా వస్తుందో చూద్దాం. సెకండ్, నా రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి ఒక అమ్మాయితో బైక్ మీద వెళ్తున్నట్టుగా ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. ప్రాంప్ట్ ఇచ్చి 3 ఆటల్లో జనరేట్ చేద్దాం. మనకి ఇమేజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇక ఫైనల్ గా మనం ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకి విజిటింగ్ కార్డ్ క్రియేట్ అయిపోద్ది. 3 వెబ్సైట్స్ లో ఎందులో బాగా క్రియేట్ అవుతుందో చెక్ చేద్దాం. నేను ఎక్కువగా ఈ మధ్యన యూస్ చేసిన వెబ్సైట్ వచ్చేటప్పటికి చాట్‌జిపిటి. మనకి చాట్‌జిపిటిలో ఇమేజెస్ 2.0 అనే అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనకి ఇమేజెస్ ఎక్సలెంట్ గా క్రియేట్ అవుతున్నాయి. ఇమేజెసే కాదు, మీకు ఫోటోషాప్ వర్క్స్ ఏదైనా మనం చాట్‌జిపిటిలో జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేసేయచ్చు. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను, మీరు కూడా సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ క్రియేట్ అండ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఇమేజ్ సైజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. నాకైతే వైడ్ స్క్రీన్ 16:9 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇందులో ఫస్ట్ యూట్యూబ్ థంబ్నైల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నేను యూస్ చేసే ఈ ప్రాంప్ట్స్ అన్ని వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వాటిలోకి వెళ్ళి కాపీ చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద చాలా క్రియేట్ చేసుకున్నాను. ఇందులో లాస్ట్ ది యూస్ చేసిన శ్రీకృష్ణుడు ద్వారకా నగరం నీటిలో ఎందుకు మునిగిపోయింది, ఇక్కడ వరకు కాపీ చేసుకొని ఫస్ట్ చాట్‌జిపిటిలో క్రియేట్ చేద్దాం. పేస్ట్ చేసిన నెక్స్ట్ సెండ్ ప్రాంప్ట్. ఇక్కడ మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. నేను చాట్‌జిపిటి తర్వాత ఎక్కువగా యూస్ చేసే వెబ్సైట్ వచ్చేటప్పటికి నానో బనానా, గూగుల్ కి సంబంధించింది. ఈ నానో బనానా మనం 2 వెబ్సైట్స్ లో యూస్ చేయొచ్చు. నేను 2 వెబ్సైట్స్ లో ఎందుకు యూస్ చేస్తున్నాను అన్నది మీకు క్లారిటీ ఇస్తా. ఫస్ట్ ఈ 2 వెబ్సైట్స్ లోకి వెళ్తున్నా. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి గూగుల్కి సంబంధించిందే gemini.google.com. ఈ వెబ్సైట్ లో నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను, మీరు కూడా ఖచ్చితంగా సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం స్టైల్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చుద్ది. నాకు థంబ్నైల్ వచ్చేటప్పటికి సినిమాటిక్ లుక్ లో కావాలి. ఈ స్టైల్ కాకుండా ఇక్కడ మనకి ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి. ఆయిల్ పెయింటింగ్ కింద, అలాగే స్కెచ్ కింద. ఇందులో నాకు సినిమాటిక్ కావాలి, సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ సినిమాటిక్ అని యాడ్ అయిపోద్ది. ఇందాక చాట్‌జిపిటిలో ప్రాంప్ట్ యూస్ చేశాను కదా, సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. నాకు నానో బనానాతో థంబ్నైల్ జనరేట్ అవుతుంది. ఈ నానో బనానా ఇంకో వెబ్సైట్ లో యూస్ చేయొచ్చు అన్నాను కదా, ఈ వెబ్సైట్ లో అయితే మీరు ప్రాంప్ట్ ఇచ్చి సబ్మిట్ కొడితే ఎట్ ఏ టైం 4 ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి. ఇందులో మీకు ఏ థంబ్నైల్ వెర్షన్ నచ్చిందో ఆ థంబ్నైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేటప్పటికి labs.googleflow.ai. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ అన్ని నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ వెబ్సైట్స్ లోకి వచ్చేస్తారు. ఇక్కడ ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వమంటుంది. నా దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ లో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయిపోయా. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది. నాకైతే ఇమేజ్ కావాలి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ మోడల్ నానో బనానా 2 అని కనబడుద్ది. ఈ వెబ్సైట్ కూడా గూగుల్కి సంబంధించిందే. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. మీకు ఇమేజ్ ఏ సైజ్ లో కావాలి, నాకైతే 16:9 రేషియోలో కావాలి. నెక్స్ట్ మీరు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే మీకు ఎన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వాలి, నాకైతే 4 ఇమేజెస్ జనరేట్ అవ్వాలి. మీకు ఒకవేళ 3 ఇమేజెస్ కావాలి అన్నా, 2 ఇమేజెస్ కావాలి అన్నా, 1 ఇమేజ్ కావాలి అన్నా, ప్రెజెంట్ ఈ వెబ్సైట్ అయితే మనకి ఇమేజెస్ ఫ్రీగా జనరేట్ అవుతున్నాయి. ఇక్కడ 0 క్రెడిట్స్ అని ఉంది కదా, ఎటువంటి క్రెడిట్స్ తీసుకోకుండా ఫ్రీగా రన్ అవుతుంది. 4 పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. మనకి ఒక్కసారిగా 4 థంబ్నైల్స్ క్రియేట్ అయిపోతున్నాయి. ఇక థర్డ్ వెబ్సైట్ నేను యూస్ చేసేది ఎడోపోల్ కి సంబంధించిన ఫైర్ఫ్లై, అలాగే క్యాన్వా. ఈ 2 వెబ్సైట్స్ యూస్ చేస్తాను. ఈ రోజు వీడియోలో క్యాన్వా గురించి చెప్పట్లేదు. నేను ఆల్రెడీ క్యాన్వా గురించి ఫుల్ కోర్స్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ మీకు కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఎడో ఫైర్ఫ్లై వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఇక్కడ మనకి ఇమేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి నెక్స్ట్ మనకి ఇమేజ్ సైజు ఇక్కడ క్లిక్ చేసి 16:9. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ అందాం. ఇందులో కూడా మనకి ఇమేజ్
జనరేట్ అయిపోద్ది. ఫస్ట్ నేను చాట్ జీపీటీలో ఇచ్చాను కదా, నాకు చాట్ జీపీటీలో ఇమేజ్ ఇలా క్రియేట్ అయింది. మనకి కొన్ని టైటిల్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. కింద చరిత్రలో దాగిన రహస్యం ఇది మనం ఇవాళ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మనకి చాట్ జీపీటీలో థంబ్నైల్స్ ఎక్సలెంట్గా క్రియేట్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ చాలా క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న థంబ్నైల్స్ అన్నీ నేను చాట్ జీపీటీలో క్రియేట్ చేసినవే. నెక్స్ట్ నానో బనానాలో, ఇది నానో బనానాలో మన కృష్ణుడు బొమ్మే రాలేదు, జస్ట్ ఒక థంబ్నైల్ వచ్చింది. నెక్స్ట్ మనం ఫ్లోలో ఇక్కడ మనకు కొంచెం ఇంగ్లీష్లో వచ్చింది. ఈ థంబ్నైల్ బాగుంది కానీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చింది. ఇందులో కూడా మనకి టాప్గా రాలా. ఇప్పుడు వచ్చేటప్పటికి నా రిఫరెన్స్ ఇమేజ్ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ క్రియేట్ చేశాను అన్నాను కదా, ప్రాంప్ట్ ఇద్దాం. నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ చాట్ జీపీటీలో, నెక్స్ట్ నానో బనానాలో, సబ్మిట్. ఫ్లోలో ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియా. ఇక్కడ మనకి ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. ఈలోపు ఫైర్ఫ్లైలో అప్లోడ్ చేద్దాం. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ జనరేట్. చూడండి, ఫస్ట్ చాట్ జీపీటీలో నాకు ఇమేజ్ పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది. ఇమేజ్ని డౌన్లోడ్ చేయాలి అంటే పైన ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇమేజ్ని మన యానిమేషన్ వీడియో కింద కూడా మార్చుకోవచ్చు. జెమినైలో కూడా నాకు ఇమేజ్ పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది. నెక్స్ట్ మనకు ఫ్లోలో కూడా బాగానే వచ్చింది. ఫైనల్గా ఫైర్ఫ్లై, ఇందులో కూడా బాగానే వచ్చింది. ఫైనల్గా విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ పేజ్ కాపీ చేసి చాట్ జీపీటీలోకి వచ్చి సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఈ విజిటింగ్ కార్డ్ ప్రాంప్ట్ యూస్ చేద్దాం అనుకుంటే కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ వచ్చేటప్పటికి నా పేరుతో విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ప్రతాప్ వర్మ అని ఇచ్చా, ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ జాబ్ టైటిల్ అండ్ బిజినెస్ దగ్గర యూట్యూబ్ క్రియేటర్ అని ఇచ్చాను, ఇక్కడ మీకు సంబంధించింది ఇవ్వాలి. అలాగే ఫోన్ నెంబర్ దగ్గర ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర ఒక జీమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చా. నెక్స్ట్ అడ్రస్ కూడా ఇక్కడ ఒక అడ్రస్ టైప్ చేసా. ఇక్కడ వరకు మీరు మోడిఫై చేసుకోవాలి, ఇంకా మిగతాదంతా మీరు చేంజ్ చేయక్కర్లా. ఇక్కడ సైజెస్తో పాటు మెన్షన్ చేసా. ఒకవేళ మీకు విజిటింగ్ కార్డ్ కలర్ వేరే కలర్ కావాలి అంటే ఇక్కడ కలర్స్ మార్చుకోండి. నేను ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో నాకు విజిటింగ్ కార్డ్ కావాలి అని ఇచ్చా. ఇక్కడ మీకు కావాల్సిన కలర్స్ మెన్షన్ చేయడమే. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. సరే కదా, మనకి చాట్ జీపీటీలో విజిటింగ్ కార్డ్ పర్ఫెక్ట్గా క్రియేట్ అయ్యి వచ్చింది. ఇక్కడ పివి అన్నది ప్రతాప్ వర్మ లోగో, నెక్స్ట్ ప్రతాప్ వర్మ యూట్యూబ్ క్రియేటర్, ఫోన్ నెంబర్, జీమెయిల్ ఐడి, అడ్రస్, యూట్యూబ్ క్రియేటర్. నెక్స్ట్ జెమినైలో మనకి పర్ఫెక్ట్గా రాలా. మళ్ళీ మనం ప్రింట్కి ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ కట్ చేసుకోవడం, ఈ తలకాయ నొప్పి అంతా ఉంది. నెక్స్ట్ ఫ్లోలో కూడా అంతే. ఇంకా ఎడో ఫైర్ఫ్లైలో కూడా ఇదైతే మనకి స్ట్రైట్ ఇమేజ్ కూడా అవ్వాలా, జస్ట్ ఒక విజిటింగ్ కార్డ్ చూపెట్టింది. మీరు ఈ విజిటింగ్ కార్డ్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ ఎడిట్ మెసేజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెండ్ అన్నారు అనుకోండి, మళ్ళీ మనకి జనరేట్ అయ్యి కొత్త స్టైల్లో ఇంకో విజిటింగ్ కార్డ్ క్రియేట్ అవుద్ది. నేను దానికి దీనికి కొంచెం చేంజెస్ వచ్చినాయి. ఇక్కడ మనకి డిజైన్, కింద డిజైన్ మారింది. ఇందులో మళ్ళీ మీరు ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అంటే ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ప్రాంప్ట్ రూపంలో మీకు ఏం అవ్వాలి అన్నది ఇచ్చినా కూడా ఈ విజిటింగ్ కార్డ్ మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఎడిట్ అయ్యి మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఎల్లో కలర్ రీప్లేస్ టు స్కై బ్లూ అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు మనకి ఎల్లో కలర్ అంతా ఎగిరిపోయి ఆ ఎల్లో కలర్ ప్లేస్లోకి స్కై బ్లూ కలర్ యాడ్ అవుద్ది. బ్లూ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇది విజిటింగ్ కార్డ్ బ్యాక్ పేజ్, మనకి ఫ్రంట్ పేజ్ కావాలి అంటే కింద ఇంకో లైన్ ప్రాంప్ట్ ఉంది, ఈ ప్రాంప్ట్ యూస్ చేయాలి. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ ప్రతాప్ వర్మ
యూట్యూబ్ క్రియేటర్. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ మనకి ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ బ్యాక్ సైడ్. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.